ఆర్థిక భారం తగ్గడంతో పాటు సాంకేతిక పరమైన అడ్డంకులకు ఆస్కారం లేకుండా ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అధికారులు, ఇంజనీర్లతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు నీటిని తరలించే ప్రత్యామ్నాయంపై అధ్యయనం చేసినట్లు తెలిపిన ఆయన భూసేకరణ సగానికి తగ్గుతుందని, ప్రాజెక్టు వ్యయం కూడా 10 నుంచి 12% వరకు దాదాపు 1500-1600 కోట్ల మేర తగ్గుతుందని చెప్పారు. గతంలో ప్రతిపాదించిన లింకులో కోల్ బెల్ట్ ప్రాంతం ఉందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వివరించారు. సాంకేతిక, ఆర్థిక పరమైన పరిశీలనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తుందని అన్నారు. సమగ్రమైన సర్వే చేసి హైడ్రాలిక్ మోడలింగ్, పర్యావరణ అనుమతులు, విద్యుత్ అవసరాలు, కాస్ట్ బెనిఫిట్ విశ్లేషణను పరిగణలోకి తీసుకుని సవరించి డిపిఆర్ తయారు చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. డిపిఆర్ సిద్ధమైన తర్వాత చర్చ కోసం మంత్రివర్గం ముందు పెట్టనున్నట్లు తెలిపారు. తుమ్మిడిహెట్టి ఆనకట్ట ఎత్తు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నట్లు చెప్పారు. సమ్మక్క సారక్క, సీతారామ సీతమ్మ సాగర్ ఎత్తిపోతల, కాళేశ్వరం డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్తో పాటు ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా ఆనకట్టలకు మరమ్మతుల అంశం, ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై మంత్రి సమావేశంలో చర్చించారు.